హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లె గ్రామంలో బ్రహ్మంగారి మఠం అయితే ఉంది. ఆ బ్రహ్మంగారి మఠం నుండి 100 అడుగుల దూరంలో బ్రహ్మంగారి ఇల్లు కూడా ఉందన్నమాట. ఈ ఇంటిని అయితే మనం చూడడానికైతే వచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీకు ఈ ఇంటి లోపట కూడా నేను చూపించబోతున్నాను ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తము బ్రహ్మంగారి వడ్రంగి పని అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆయన తన ఇంటిని చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ దంతెలు, దూలాలు ఇవన్నీ బ్రహ్మంగారు స్వయంగా తన స్వస్త్రాలతో చేసినటివి. దాదాపు 400 ఏళ్ళ చరిత్ర అయితే ఈ ఇంటికైతే ఉంది. ఈ ఇంట్లోనే స్వాముల వారు జీవనం అయితే సాగింది. ఇదిగోండి, ఇక్కడ జీవిత చరిత్ర కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇల్లు శిథిలావస్థితికి అయితే చేరుకుంది. కాబట్టి మొత్తం ఇల్లంతా క్లోజ్ చేశారు. భక్తులు బయట నుండే వాళ్ళ మొక్కులు అనేటివి తీర్చుకుంటున్నారనమాట. ఇదిగోండి, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి నా మొబైల్ ద్వారా లోపల ఏ విధంగా ఉందనేది. ఇదిగోండి, లోపల ఈ విధంగా అయితే ఉంది. మీకు లైట్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. అదిగోండి, ఈ విధంగా అయితే లోపట ఉంది. ఈ ఇంట్లోనే స్వాముల వారు అయితే జీవనం సాగించారనమాట. కందిమల్లయ్యపల్లె గ్రామంలో చేరినప్పుడు ఈ ఇంట్లోనే జీవనం సాగించారు. ఈ బయట పక్క మొత్తము ఈ గుమ్మాలు అవన్నీ స్వాముల వారే స్వయంగా చేశారనమాట. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.